వెయిట్ లాస్లో ఉండే వాళ్ళకి ఈరోజు ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తాను. ఇది మనం బ్రేక్ఫాస్ట్లో యాడ్ చేసుకుంటే మంత్లో ఈజీగా 2 to 3 kgs అనేది వెయిట్ అనేది లూజ్ అవ్వచ్చు. స్ప్రౌట్స్తో పెసరట్టు అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా హెల్దీ కూడా. వెయిట్ లాస్లో ఉన్నప్పుడు పల్లి చట్నీ తినాలి అని అనిపిస్తే కనుక హార్డ్లీ 2 to 3 టేబుల్ స్పూన్స్ కంటే ఎక్కువ అయితే వేసుకోకూడదు. చూసారు కదా, పెసరట్టు సైజ్ కూడా చాలా చిన్నగా ఉంది. అండ్ దీంట్లో నేను క్యారెట్ అండ్ ఆనియన్ ఫిల్లింగ్ అనేది యూస్ చేశాను. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. అండ్ కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోద్దు. ముందుగా ఒక చిన్న కప్పుడు పెసర్లని నేను నానబెట్టేశాను. వాటిని ఒక బౌల్లో వేసి మూత పెట్టేస్తే నెక్స్ట్ డేకి చక్కగా స్ప్రౌట్స్ అనేవి వచ్చేస్తాయి అనమాట. చాలా పెద్దగా వస్తాయి. చూసారు కదా ఎంత బాగా. ఈ స్ప్రౌట్స్ని మనము ఒక 2 to 3 టైమ్స్ అనేది యూస్ చేసుకోవచ్చు. ముందుగా మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ అనేది మిక్సీలో వేసుకొని దాంట్లో ఒక చిన్న పచ్చిమిరపకాయ, అలాగే చిన్న ముక్క అల్లం. ఈ అల్లం ముక్క వల్ల ఏంటంటే మనకి గ్యాస్ ప్రాబ్లం అనేది రాదనమాట. చూసారు కదా, ఈ విధంగా కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని దీన్ని చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ అనేది చాలా తక్కువ వేసుకోవాలి. పెసరట్టు ఇదిగోండి ఇలా ఉండాలన్నమాట. బ్యాటర్ అనేది ఈ విధంగా వేసుకొని దాంట్లో ఆనియన్ అండ్ క్యారెట్ ఫిల్లింగ్ అనేది వేసుకొని 2 వైపులా సిమ్లో కాల్చుకుంటే రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి అండ్ కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి.